ఫోన్ చేతిలో ఉంటే అసలు టైమే తెలియట్లేదురా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి సీన్లున్నాయిరా దీంట్లో. ఫీలింగ్ బ్యాడా? డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ వెయిటింగ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మందెక్కువై కొట్టుకుంటున్నారు నా కొడుకులు. ఈ రోజు ఎంత ఇంపార్టెంటో మేం మీకు చెప్పనక్కర్లేదు. ఓ న్యూ ఇయర్ కదా. మీరందరూ మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు మేం ముగ్గురం మాత్రం ఒక్క డ్రాపు మందు దొరక్క ఇక్కడే తిరుగుతున్నాం. హెల్ప్ చేయడానికి మంచి మనసున్న తాగుబోతులు ముందుకు రండి. ఒరే బాబు, బండి తీరా, వీళ్ళకి ఒక ఫుల్ కొనిద్దాం. బాధేస్తుంది. అది కాదనియా, డాన్ ఇప్పుడు వస్తారు కదా. ఓ అది కూడా కరెక్టేగా. ఛా, ఏం చేద్దాం? ఇట్లు డ్రై టన్ తో మనోజ్, కుక్కు, రోహిణి. రోహిణియా అమ్మాయి అనుకుంటా. అమ్మో, డాన్ పిలుస్తున్నాడు. హలో డాన్ సార్. ఎక్కడున్నారు? మేమిక్కడ ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాం. ఓకే, కమ్ ఇన్సైడ్. ఓకే ఓకే, రేయ్ బండి తీరా. అలాగేనే. డయానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసిన పాపానికి శిక్ష నువ్వు ఇక్కడే అనుభవించాలి. అప్పుడే నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. నన్ను క్షమించకూడదా? నన్ను చంపొద్దు. నేను నిన్ను చంపట్లేదు, నీకు నువ్వే ఆత్మహత్య చేసుకోబోతున్నావు. చూసి దిగరా బాబు, చెప్పేది నీకే. ఏది మిట్టు? నీ టూల్స్ చూపించరా. అక్కడున్నాయా? అవును సారు, మన ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, సినిమా స్టార్లు ఎవరు లేరా ఈ కేక్ కట్ చేయడానికి? మన ఫ్లాట్ లోనే సెలబ్రిటీ ఉండగా ఇంకెందుకురా బయట నుంచి సినిమా వాళ్ళు? అది కూడా ఓకేగా. 12 గంటలకి డయానా వస్తుంది, కేక్ కూడా కట్ చేస్తా. డయానా మాత్రమే కాదు, అందులో నా పాట కూడా ఉంది, విని నువ్వు వెళ్ళాలి. మర్చిపోకో. తప్పకుండా వెళ్ళు. అలాగే. ప్రెసిడెంట్ గారు, ఆ సినిమా వాళ్ళ దగ్గర ఇప్పుడే చెప్పేయండి. గత ఏడాది లాగా నా దగ్గర చేతున్న ప్రాబ్లం చేస్తే బాగుండదు చెప్తున్నాను. మళ్ళీ సెక్రటరీ అది ఇదంటే ఒప్పుకోను. అవన్నీ ఏం జరగవు. అందుకే ప్రెసిడెంట్ గారు మీకు చెప్తున్నా. సరే నువ్వు తాగు. అదే చేస్తున్నా. మీరు వెళ్ళండి, ముందు వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి ప్లీజ్. వీడొకటి